హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి3 ఫ్యామిలీ. ఇప్పుడు నేను జొన్న ఇడ్లీ చూపిస్తున్నానండి. సో జొన్న ఇడ్లీకి ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఎలా అయితే మినప్పప్పు గుళ్ళు నానబెట్టుకుంటామో అలా ఒక గ్లాస్ మినప్పప్పు గుళ్ళు నానబెట్టుకుంటే, బయట మనకి ఇడ్లీ రవ్వ కాకుండా జొన్న ఇడ్లీ రవ్వ, రాగి ఇడ్లీ రవ్వ, అలా మిల్లెట్ ఇడ్లీ రవ్వలు ఉంటాయి. సో అందులో జొన్న ఇడ్లీ రవ్వ తీసుకొచ్చానండి నేను ట్రై చేద్దామని. సో మనం ఎలా అయితే ఇడ్లీ రవ్వ 1కి 3 వేసుకుంటామో అలా 3 జొన్న ఇడ్లీ రవ్వని వేసుకొని, మామూలుగా ఇడ్లీ రవ్వని కూడా మనం మినపప్పు గుళ్ళతో పాటు నైటే నానబెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత గ్రైండర్లో పిండి రుబ్బేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను ట్రై చేయలేదు, కానీ ట్రై చేశాక సేమ్ సాఫ్ట్గా బాగా మెత్తగా బాగా వచ్చాయండి ఇడ్లీలు. సో మనం గ్రైండర్ వేసుకొని పిండి రెడీగా పెట్టేసుకొని, మామూలుగా ఇడ్లీలో ఎలా అయితే మనం ప్లేట్లో ఇడ్లీ వేసుకొని స్టీమ్ చేసుకుంటామో అలా ఇడ్లీని స్టీమ్ చేసుకొని ఏదో ఒక చట్నీతో సర్వ్ చేసుకోవటమే అండి. బాగా మెత్తగా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.